వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, ప్రభుత్వ సలహాదారు క్రీడా వ్యవహారాలు ఏపీ జితేందర్ రెడ్డి పోలీసులు గౌరవ వందనంతో జిల్లా యంత్రాంగం తరపున ఘన స్వాగతం పలికారు. స్వతంత్ర సమరయోధులు, తెలంగాణ తల్లి, తెలంగాణ అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, క్రీడా వ్యవహారాల సహాయదారు జితేందర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే అమలు చేయడం ప్రారంభించి ప్రజలకు ఇచ్చిన హామీలను నిజం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన రేషన్ కార్డుల పంపిణీకి రాష్ట్ర వ్యాప్తంగా 2024 జూలై 14న ప్రారంభించామని తెలిపారు. 10 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రజల చేతిలోకి రేషన్ కార్డులు చేరటంతో రేషన్ షాపుల వద్ద ఉత్సాహంగా నెలకొన్నదని అన్నారు. పేదల ఆహార భద్రతకు భరోసాగా నిలిచిన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ను స్ఫూర్తిగా ఉగాది పండుగ నుంచే ప్రభుత్వం సన్నబియ్యం ఉచిత పంపిణీని ప్రారంభించిందని వివరించారు. 21 కోట్లు 27 లక్షల రూపాయలను వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా. సన్న రక వరి ధాన్యానికి క్వింటాల్ రూపాయి 500 బోనస్ క్రింద ఈ జిల్లాలో 88,698 మెట్రిక్ టన్నులు వరి ధాన్యంకు 44 కోట్లు 34 లక్షల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగింది. అల్పదాయ వర్గానికి విద్యుత్ బిల్లులు తగ్గించి వారి గృహంలో చీకట్లను పారదోలి విద్యుత్ కాంతులను నింపేందుకు గృహజ్యోతి పథకం అమలు చేస్తున్నాం. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వాడే ప్రతి ఇంటికి ఉచిత వెలుగులు పంచుతున్నాం. ఈ పథకానికి 2024 మార్చి ప్రభుత్వం ఇప్పటి వరకు 25 కోట్ల 92 లక్షల 41 వేల రూపాయలు సబ్సిడీ అందజేసిందని తెలియజేసుకుంటున్నాం. ఆడబిడ్డల కన్నీళ్లు తుడవాలన్న లక్ష్యంతో ప్రారంభించేది మహాలక్ష్మి పథకంలో మరో పథకం 20న ప్రారంభించాం. ఈ పథకం కింద జిల్లాలో 95,434 మంది లబ్ధిదారులు చేకూరింది, సబ్సిడీ అందజేసింది. రైతు రుణమాఫీ శ్రీకారం చుట్టి 58,113 మంది రైతులకు సంబంధించి అధిక పంటను పండించే దిశగా ప్రోత్సహిస్తున్నాం. ఇంద్రమ్మ రైతు భరోసా కింద ఎకరాకు 12,000 రూపాయలు పెట్టుబడి కాలం సీజన్లో 1,69,200